రోజు మనమైతే నిజాంపేటలో ఉన్నాము. నిజాంపేటలో మనం ఎందుకున్నామంటే దీనికంటే ముందు కొద్దిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా పిఠాపురం అనే పేరే వినిపిస్తుంది తప్ప ఏం సోషల్ మీడియాలో చూసినా అటు ఫేస్బుక్ కానీ ఇటు ఇన్స్టా కానీ ఎక్కడ చూసినా ఒకటి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఇప్పుడు నడవండ్రా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉన్నప్పుడు సో మేము క్యాంపెయినింగ్ కి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన మాకు గౌరవం, వాళ్ళ ఫుడ్ రెసిపీస్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ అది మాకు బాగా నచ్చింది. ఆయన గెలిపించుకున్న పిఠాపురం ఆ నేమ్ మాకెందుకు అంత సక్సెస్ ఇవ్వదు అనే ఆలోచనతో పిఠాపురం అని పెట్టాం పేరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు మనమైతే నిజాంపేటలో ఉన్నాము. నిజాంపేటలో మనం ఎందుకున్నామంటే దీనికంటే ముందు కొద్దిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా పిఠాపురం అనే పేరే వినిపిస్తుంది తప్ప ఏం సోషల్ మీడియాలో చూసినా అటు ఫేస్బుక్ కానీ ఇటు ఇన్స్టా కానీ ఎక్కడ చూసినా ఒకటి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని మనకి వినపడుతుంది. సో ఈ ప్రస్తుతం ఇదైతే ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పిఠాపురం అభిమానులు ఒక రెస్టారెంట్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదే మనకి పిఠాపురం రెస్టారెంట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, అదే రెసిపీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ మెనూ ఎలా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఒకటి పిఠాపురం రెస్టారెంట్ వాళ్ళని అడిగి మనం మరికొన్ని విషయాలు అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాము. ఇప్పుడైతే వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడి ఆ విశేషాలన్నీ మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. చలో వెళ్దాం. హాయ్ బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సూర్య. మీ పేరు? నా పేరు వర్షిత్. ఓకే. ఈ రెస్టారెంట్ చూసుకుంటే పిఠాపురం అనే రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చింది? దీన్ని ఎవరు అనుకున్నారు? యాక్చువల్ గా ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ పెట్టాలనే థాట్ అయితే ఉందండి మా టీమ్ కి. అంటే న్యాచురల్ గా పెట్టాలి. అండ్ యాక్చువల్ గా ఎప్పుడైతే అత్తమ్మ కిచెన్ అనేది స్టార్ట్ అయిందో దాన్ని కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. వాళ్ళు కొంచెం వెజ్ స్టార్ట్ చేశారు కదా, మనం నాన్ వెజ్ స్టార్ట్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ రెస్టారెంట్ థాట్ అనేది మొదలైంది. తర్వాత రెసిపీస్ అన్ని ఫిల్టర్ చేసుకుని మేము మూవ్ ఆన్ అవుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిఠాపురం రెస్టారెంట్ సో ఈ గ్రూపుల ద్వారా వచ్చిందని చెప్తున్నారు. మీ టీం ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఎవరన్నా చెప్పారా, మీకు సజెస్ట్ చేశారా? పేరు టైటిల్ మెయిన్ డిసైడ్ అవ్వడానికి ఆ సజెషన్ వచ్చింది కూడా మా బ్రదర్ వర్షిత్ అండి. ఓకే. యాక్చువల్ గా మేము ఆ థాట్ రాగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎలా వచ్చిందో ఒకసారి ఆయన్ని అడగండి. ఓకే బ్రదర్, మీకు యాక్చువల్ మీ పేరు ఏం చెప్పారు? వర్షిత్. బ్రదర్, మీరు ఆ థాట్ ఎలా, అంటే మీకు ఎలా వచ్చింది ఆ థాట్ పిఠాపురమే పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? యాక్చువల్ గా నేమ్ ఇది ఫిక్స్ అవ్వలేదు. పిఠాపురమే పెట్టాలని అనుకోలేదు. మాకు వేరియస్ నేమ్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. మేము పిఠాపురం క్యాంపెయినింగ్ వెళ్ళాం. జనసేన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉన్నప్పుడు సో మేము క్యాంపెయినింగ్ కి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన మాకు గౌరవం, వాళ్ళ ఫుడ్ రెసిపీస్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ అది మాకు బాగా నచ్చింది. ఆయన గెలిపించుకున్న పిఠాపురం ఆ నేమ్ మాకెందుకు అంత సక్సెస్ ఇవ్వదు అనే ఆలోచనతో పిఠాపురం అని పెట్టాం పేరు. ఓహో, అంటే మీరు అక్కడ క్యాంపెయినింగ్ కి వెళ్ళడము, తర్వాత ఆలోచన రావడం, సడన్ గానే ఇంప్లిమెంట్ చేయడం, సో ఇది జరిగింది. అవునండి. సో ఇప్పుడు పిఠాపురం రెస్టారెంట్ పెట్టారు. సో మీ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఫుడ్ చూసుకుంటే? యాక్చువల్ గా మా దగ్గర చాలా కైండ్స్ ఆఫ్, అంటే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చేస్తే ఎలా రుచులు వస్తాయో ఈవెన్ వంటకాలు కూడా అలాగే ఉంటాయి మా దగ్గర. బిర్యానీస్ అనేది కామన్, ఏ రెస్టారెంట్ లో అయినా దొరుకుతుంది. మా దగ్గర పలావ్ అండ్ బిర్యానీ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అట్లా ఉంటది. మా దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి. మోస్ట్ రన్నింగ్ అదంటే మాకు గోంగూర పలావ్, ఇంకా కోడి పలావ్ వచ్చేసి బాగా రన్నింగ్. ఇంకా పిఠాపురం స్పెషల్ మటన్ బిర్యానీ. ఇంకా మా దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రీ ఆర్డర్స్ కర్రీస్ ఉన్నాయి. మెయిన్లీ అవి 4 hours ముందు మాకు చెప్తే కిలోస్ లెక్కలో అందిస్తాం. అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు చూడండి, చింత చిగురు పప్పు, చింత చిగురు మటన్, అట్లా
వేరియస్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్ యాడ్ చేసి నాన్ వెజ్ కి ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చి అందిద్దామని మా థాట్. ఇప్పుడు దాదాపు రెస్టారెంట్ చాలా ఉన్నాయి. దాదాపు రెస్టారెంట్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రాసెస్ ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారా మీరు? ఆన్లైన్ ప్రాసెస్ యాక్చువల్ గా ఆల్రెడీ మాకు స్విగ్గీ జొమాటో అనేది స్టార్ట్ అయింది. మేము కూడా ఇంకా 1 కిలోమీటర్ రేడియస్ లో మేము కూడా చూసి ఇన్ కేస్ మాకు అవ్వకపోయినా ర్యాపిడో ఫుడ్ పంపించడమే ఆర్ లేదా మేమే తీసుకెళ్లి దగ్గరుండి ఫుడ్ అందియడమో చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నేను చూసినప్పటి నుంచి నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే 90s పిఠాపురం ఓకే కానీ ఈ 90s అనేది ఏంటి అసలు? దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ ఉందా చిన్నది? యాక్చువల్ గా ఇది వచ్చేసి మాది ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ అండి. 90s కిడ్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. యాక్చువల్ గా నేను వచ్చేసి 90s కిడ్ కాదు. సో అన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నేను 90s కిడ్ గ్రూప్ లో యాడ్ అయ్యాను. మాకు వచ్చిన థాట్స్ గానీ లేదా మేము ఉన్న బిజినెసెస్ ని ఇన్వెస్టర్స్ ని ఎలా తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలన్న డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ గ్రూప్ లో. ఇంకా ఒకరు మాకు ఫుడ్ బిజినెస్ మీద బాగా ప్యాషన్ ఉంది మా అందరికి. సో దాన్ని మన చిరంజీవి గారి వైఫ్ చేసిన అత్తమ్మ కిచెన్ అన్నయ్య అన్నట్టు మనం ఎందుకు నాన్ వెజ్ ఇవ్వకూడదు అనే థాట్ తో ఫస్ట్ కట్టెల బిర్యానీ అనే పేరుతో బయటికి తీసుకొద్దాం అనుకున్నాం. కట్టెల బిర్యానీ అనేది పేరుతో బయటికి తీసుకొద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఓకే కట్టెల బిర్యానీ కామన్ నేమ్, కామన్ గా ఉంది, ఇట్లా కాదు పిఠాపురం అని పెడితే ఎట్లా ఉండిద్దని నాకు ఒక థాట్ వచ్చి ఆ గ్రూప్ లో ఇంప్లిమెంట్ చేసాం. ఆ ఇంప్లిమెంట్ చేశాక అందరూ అక్కడ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ క్యాంపెయినింగ్ వచ్చినాయనే, వాళ్ళ దగ్గర హాస్పిటాలిటీ తీసుకున్నాయనే, ప్రతి ఒక్కటి మాకు బాగా నచ్చి అందరి డెసిషన్ ఓకే చేసుకుని పిఠాపురం అని పెట్టాం. 90s అని ఎందుకు పెట్టామంటే ఇప్పుడే చెప్తున్నా కదా 90s కిచెన్. ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్ 90s కిడ్, మా టీమ్ లో ఉన్న ప్రతి మెంబర్. సో 90s పిఠాపురం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంకోటి చెప్పాలంటే ఆ గ్రూప్ లో మాకు ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ ని గ్రూప్ లో ఎప్పుడైతే మేము ట్యాగ్ చేసామో డెఫినెట్ గా అది దాని గురించి డిస్కషన్ జరుగుతుంటాయి. డెఫినెట్ గా మాకు ఇలాంటి ఏ థాట్ వచ్చినా గానీ ఎంకరేజ్ చేయడానికి అనిల్ అన్న మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. యాక్చువల్లీ ఈ క్రెడిట్ అంతా యాక్చువల్లీ థాట్ గానే ఆగిపోకుండా ఈ థాట్ ని ముందుకు తీసుకెళ్లి దాన్ని అంతా సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అనిల్ అన్న. ఆయన ముందుకు వచ్చి ఆ థాట్ ని, చాలా థాట్స్ వచ్చాయి, ఈ థాట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అనిల్ అన్న. ఈ క్రెడిట్ మేము వెళ్ళాలి అనుకుంటే ఆయనకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు దాదాపు మీరు ఎంత టీమ్ మెంబర్స్ ఉన్నారు? దాదాపు ఇక్కడ మీరు రెస్టారెంట్ పెట్టారు కాబట్టి మీరు మూవ్ ఆన్ ఎంత మందితో అయ్యారు? యాక్చువల్లీ టీమ్ ఎంత మంది అయ్యారు ఇప్పుడు? మేము అందరూ ఒక గ్రూప్ లో అయితే 30 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ గా కోర్ మెంబర్స్ అయితే 15 మెంబర్స్ ఉన్నాం. అండ్ దాంట్లో అండ్ అనిల్ అన్న అండ్ మా వదిన కూడా ఉన్నారు. అండ్ మా టీమ్ మెంబర్స్ అందరూ వన్ బై వన్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే. సో దానికంటే ఇంకా ముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫ్రాంచైజెస్. సో ఇక్కడ ఫ్రాంచైజెస్ ఎలా ఉండబోతున్నాయి, అంతేకాకుండా ఏ రేంజ్ లో ఉంటుంది ఫ్రాంచైజెస్? యాక్చువల్ గా మేము ఫ్రాంచైజెస్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మాకు చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు, చాలా మంది జాబ్ లేక బాధపడతారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనీ ఉన్నా జాబ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ తో జాబ్ అప్లై చేయకపోవడం, లేదా సొంతగా బిజినెస్ పెట్టుకున్నా అనే ఆలోచనలో ఉండే వాళ్ళ కోసం చాలా రీజనబుల్ ప్రైజింగ్. యాక్చువల్ గా మేము ప్రైజింగ్ డిసైడ్ అవ్వాలా, కానీ ఎవరైనా ఫ్రాంచైజ్ అఫోర్డబుల్ గా తీసుకునే ప్రైజింగ్ బయటికి తీసుకొద్దామని ఫ్రాంచైజ్ ఆలోచన తీసుకొచ్చాం. మ్యాక్స్ ఇంకో 1.5 month పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చేలోపు ఆయన బర్త్డే రోజు హైదరాబాద్ లో 4-5 ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోటీ చేశారో, ఒకవేళ అక్కడ ఆయన పోటీ చేయకపోయి ఉంటే ఈ పేరు పెట్టేవాళ్ళ మీరు? యాక్చువల్లీ మేము ముందు నుంచి అంటే మాకు ఫుడ్ బిజినెస్ అనేది ప్యాషన్ కాబట్టి మాకు ముందు నుంచి ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలనే థాట్ ఉంది. అది న్యాచురల్ గా పెట్టాలని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అత్తమ్మ కిచెన్ నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ పేరు కూడా మేము ఒకటి డిసైడ్ అయ్యాం. అండ్ అదైతే ఇంకా అది అన్నయ్య కిచెన్ అని మేము అనుకున్నాం. కానీ మా వర్షిత్ ఎప్పుడైతే ఆ టాపిక్ పిఠాపురం అన్నాడో కానీ అప్పుడు దీన్ని ఫిక్స్ అయిపోయింది. సో ఈ పేరు చూసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చా? ఈ పేరు వినగానే అందరికి అంటే ఒక ఇమాజినేషన్ చేసుకుంటాం మనము, అరే పిఠాపురం అసలు స్పెషల్ గా ఉంది, సో నేము మనం ఒక రేంజ్ కి ఎదగలుగుతాం అనే కాన్ఫిడెంట్ మీలో వచ్చిందా? అంటే ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ అందరూ కూడా ఆ పేరును ఓన్ చేసేసుకున్నారు. అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ అయితే అందరూ ఓన్ చేసేసుకున్నారు పేరు. ఓకే. దాదాపు అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే ఇప్పుడు మీకు రెట్టింపుగా వస్తుందా, లేకపోతే మీకు సరిపోతుంది ఇక్కడికి? యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది మేము ఇప్పుడు ప్రాఫిట్స్ కోసం ఈ బిజినెస్ పెట్టలేదు. మేము ప్యాషన్ కొద్దీ బిజినెస్ పెట్టాం. ప్రాఫిట్స్ గురించి ఆలోచించి అయితే అసలు ఈ బిజినెస్ పెట్టలేదు. యాక్చువల్ గా ఈ బిజినెస్ తో పాటు మేము ఒక ఫౌండేషన్ రన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. సో డొనేషన్స్ గానీ
ఇక్కడ వచ్చిన దాంతో ఎంత వస్తే అంత ప్రాఫిట్ లో దానికి మేము డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఓకే, గుడ్ థింగ్. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇప్పుడు రెస్టారెంట్ పెట్టినంత మాత్రం చేయాల్సిన అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు ఒకటి ఏంటంటే ఏదైతే మీరు ఒక ప్యాషన్ తో పెట్టారో, సో మీరు ఒకరికి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంది చూడండి, దానికి అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని. అయితే ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పేశారు అన్నమాట. సో పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇదంతా చెప్పేశారు, కాకపోతే వేరే అభిమానులు ఫీల్ అవరా? యాక్చువల్ గా మేము ఎవరికి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే వచ్చి తినాలి, బయట వాళ్ళు వచ్చి తినకూడదు, అసలు మాకు ఆ ఉద్దేశాలు ఏం లేవు. మాకు దగ్గర చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు, అందరు అడుగుతున్నారు ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఈ పేరు ఎందుకు పెట్టారని. మా రెసిపీ నచ్చుతుంది, మా హాస్పిటాలిటీ నచ్చుతుంది, మేము ఇచ్చే సర్వీస్ నచ్చుతుంది. సో మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు బానే. సో మేము యాక్చువల్ గా ఎవరిని ఉద్దేశించి క్యాస్ట్ గానీ పొలిటికల్ గా గానీ ఈ పేరు అయితే పెట్టలేదు. ఆ పిఠాపురంలో మాకు ఇచ్చిన హాస్పిటాలిటీ మాకు బాగా నచ్చి మనం ఆ ఊరి పేరుతో ఎందుకు రెస్టారెంట్ పెట్టకూడదని. సో ఏ ఫ్యాన్స్ ఏ గోల్ అయితే ఏం లేదండి. సో అందరూ ఒకటే అండి. ఓకే, ఇప్పుడు దాదాపు చూసుకుంటే హైదరాబాద్ లో పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచే వస్తుంటారా, లేకపోతే మీకు అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ నుంచి అయినా వస్తుంటారా తినడానికి? ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్, మనం స్పెషల్ గా ఆంధ్ర తెలంగాణ అనే ఆ రెండు వర్డ్స్ ని విడదీయడం అనేది చాలా బాధాకరం అండి. అది మాకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాకు జన్మనిచ్చింది, తెలంగాణ మాకు జీవితాన్ని ఇచ్చింది. మేము రెండిట్లో రెండు కళ్ళలా చూసే ప్రయత్నం చేస్తాం. అందరూ మమ్మల్ని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా మంది వచ్చి మాకు సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డెఫినెట్ గా వేరే అభిమానులు ఎవరైనా డెఫినెట్ ఇలాంటి స్టార్ట్అప్ పెడితే మేము అందరం కూడా వెళ్ళి ఎంకరేజ్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం. ఓకే, ఎవరైనా ఏ అభిమానులైనా, వేరే హీరో అభిమానులు, వేరే అభిమానులు ఎలాంటి స్టార్ట్అప్ అందరూ కలిపి ఏదైనా స్టార్ట్అప్ పెడితే డెఫినెట్ గా మా టీం తరపు నుంచి మంచి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెస్టారెంట్ చూసుకుంటే చాలా బయట నుంచి మనకి వ్యూ చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ ఎవరు చేస్తారు? ఇలా డిజైన్ చేద్దాము అనే ఆలోచన ఎవరికి వచ్చింది? యాక్చువల్ గా అన్నట్టు అనిల్ గారు అని మా ఫాదర్. సో యాక్చువల్ గా మేము ఆర్కిటెక్చర్ ని అలా యూజ్ చేద్దాం అనుకున్నాం. సో వాళ్ళు చేసే ప్లాన్ ఎందుకు, వై నాట్ మన సొంతంగా ప్లాన్ తీసుకొచ్చి అవుట్పుట్ బయటికి తీసుకురాకూడదని డాడీ ప్లాన్ చేసి అందరితో డిస్కస్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి దీన్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ఎందుకంటే వ్యూ మనం బయట నుంచి చూసా కూడా వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చూసా కూడా ఐ మీన్ మాకు కూడా వచ్చేటప్పుడు చాలా బాగా అనిపించింది వ్యూ. సో ఇంత అంటే ఇక్కడ దాదాపు వాతావరణం అనుకోవచ్చు, అదే ఇంకా ఇక్కడ గ్రీనరీ అనుకోవచ్చు, ఇలా చెప్పుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ మీరు పిఠాపురం అని పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ఏమనిపించింది? అసలు రెస్టారెంట్ పెడితే ఒకవేళ నడుస్తుందా లేదా అని ఏమన్నా డౌట్ ఉండిందా? యాక్చువల్ గా అది ఒక ప్లాన్ అనుకున్నామండి, ప్లాన్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసాం. కానీ అది ఒక 1 or 2 days లోనే చాలా వైరల్ అవడం, ఇన్స్టాలో గానీ, ఫేస్బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ వైరల్ అయ్యి ప్రజలందరూ కలిపి మమ్మల్ని సక్సెస్ చేశారు. అంటే ఎవరైతే మమ్మల్ని ఆదరించారో, ఎస్పెషల్ గా మమ్మల్ని ఆదరించారో, మా ఫుడ్ ని టేస్ట్ చేశారో, మంచి రివ్యూలు ఎవరైతే ఇచ్చారో, మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు దాదాపు పిఠాపురం తాలూకా అని అనొచ్చా మిమ్మల్ని? పిఠాపురం తాలూకా అని అనొచ్చా? పిఠాపురం తాలూకా అంటే పిఠాపురం ఉంది అండి, అది ప్రజలకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే పిఠాపురం పెట్టారు కాబట్టి ఐ మీన్ మీరు ఒక అభిమానులుగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద అభిమానులని మీరు చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఆయనను కలిసే అవకాశం వస్తే మీ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్ గా మాకు అదే అండి, ఆయన రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ గా మాకు ఇది సక్సెస్ లాగే అనిపించట్లేదు. ఎప్పుడైతే మేము సొంతగా ప్రిపేర్ చేయించిన రెసిపీతో మా పలావ్ గానీ, కర్రీస్ గానీ, అథెంటిక్ కర్రీస్ కానీ తీసుకెళ్లి ఆయనతో టేస్ట్ చూపించి ఆయన రివ్యూ తీసుకుని ఆయన దగ్గర ఒక వీడియో బయట రివ్యూ తీసుకుంటే అది మాకు సక్సెస్ గా ఫీల్ అవుతుంది. ఓకే, అంటే మీరు డైహార్డ్ ఫ్యాన్ అయినా లేదంటే ఒక పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉంటారంట, భక్తిలో ఉంటారంట, అది నిజమేనా? అది నిజమే అండి, తప్పకుండా. ఆయన చేసే ఇది గాని, ఆయన ప్రజలకు అందించే ఇది గాని చాలా బాగుంటుంది. అందుకే మేము అంత ఫ్యాన్ అయిపోయాం ఆయనకి. అయితే మీరు ఆయన చేసే సర్వీస్ ని చూసి, తర్వాత వచ్చేసి ఆయన ఉండే మెంటాలిటీని బట్టి మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అవునండి. ఓకే, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి మీరు ఎవరైతే మీ ఇద్దరు ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి. సో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ సార్ కి
వ్యక్తి కావచ్చు, మీరు అంకితం చేస్తూ చెప్పాలి, ఏ డైలాగ్ చెప్తారు? యాక్చువల్ గా ఆయనకి డైలాగ్ చెప్తే అంత కాదు, ఆయన ఫ్యాన్స్ వరకు ఒక డైలాగ్ చెప్పగలరు. ఓకే, రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. పక్కా, అంతే అంతే. సార్ మీరు? యాక్చువల్ గా మేము ఆ డైలాగులు అన్ని కూడా ఆచరణలో పెట్టే ప్రయత్నమే చేస్తామండి. ఓకే అండ్ నాకు కొమరం పుల్లోంచి ఒక డైలాగ్ ఇష్టం. ఓకే, కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మసీద్, కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు అనే వర్డ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అది కొటేషన్ గా కూడా నేను దాన్ని ఫాలో అవుతుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. సో ఓపికతో చాలా చాలా బాగా చెప్పారు మీరు. సో మా కోసం టైం కేటాయించినందుకు, అలాగే మా స్టూడియో తరఫున మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మా జిప్ టీవీ తరఫున, అలాగే నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రదర్, ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదా, అవునండి. మీ టీమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారా? ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసాం, మా బ్రదర్ వర్షిత్. ఓకే, అసలు థాట్ రావడానికి మెయిన్ రీజన్ ఈయనే. యాక్చువల్ గా తన కాలేజ్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కాలేజ్ పక్కన పెట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ మాత్రమే అటెండ్ అయ్యే పరిస్థితి అనమాట. మా కోసం చాలా ఈయన టైం డెడికేట్ చేశారు, చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈయన సపోర్ట్ చాలా ఉంది మాకు టెక్నికల్ గా. అండ్ ఆన్లైన్ సోషల్ మీడియా కానీ అన్ని కూడా మా వర్షిత్ చూసుకుంటాడు. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియా వర్క్స్ అన్ని కూడా వర్షిత్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మా బ్రదర్ రాజానాయుడు ఉన్నాడు. సార్ బ్రదర్ యాక్చువల్ గా. అండ్ వన్ మోర్ థింగ్, మా బ్రదర్ వెంకట్ అన్న ఉన్నారు. అండ్ యాక్చువల్ గా ఈయనకి ఆల్రెడీ జాబ్ ఉంది, వేరే చోట జాబ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనం థాట్ అనుకున్నామో మా థాట్ ని డెవలప్ చేయడానికి, మా థాట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో రాజా తన పనులన్నీ పక్కన పెట్టుకుని మా కోసం వచ్చే ప్రయత్నం చేశాడు. దానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా టీం ఉన్న తరఫు నుంచి కూడా మన రాజాకి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ప్రీ ఆర్డర్స్ కానీ అన్ని కూడా మా వాడు చూసుకుంటాడు, క్యాటరింగ్ కానీ ఆన్లైన్ కానీ అన్ని చూసుకుంటాడు. అండ్ ఎస్పెషల్లీ ఆ థాట్ ముందుకెళ్ళడానికి ఈ వెంకట అన్న కృషి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేము ఒక థాట్ ని డిస్కస్ చేసాము, మామూలుగా థాట్ ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. ఒకళ్ళేమో ఫైనాన్షియల్ గా సపోర్ట్, ఒకళ్ళేమో థాట్ ని డెవలప్ చేసే ప్రయత్నం, ఒకళ్ళేమో సోషల్ మీడియా చూసుకుంటే, ఒకళ్ళేమో క్యాటరింగ్ చూసుకుంటే, ఇదంతా కూడా ఇక్కడ ఆపరేషన్స్ అన్ని కూడా దగ్గరుండి. ఆయన యాక్చువల్ గా అన్నకి విజయవాడలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనేది ఆల్రెడీ ఉంది, దగ్గర 15 కార్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ట్రావెలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారన్న. మా కోసం ఈ థాట్ ని పక్కన పెట్టి ఆయన కూడా మాలో భాగం కాబట్టి టీం మెంబర్ గా ఆయన అవన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇదే మెయిన్ గా చేసుకుని ఇప్పుడు ఆయన కష్టపడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఈ విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే మాట్లాడదాం. డెఫినెట్ గా ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే ఉందన్నమాట. సో పిఠాపురం ఇంతకు ముందు ఏముండేది, ఎమ్మెల్యే తాలూకానే ఉండేది. ఇప్పుడు అలా లేదు, పిఠాపురం ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఏదన్నా అంటే పిఠాపురం ఒకటి, ఎందుకంటే సోషల్ మీడియాలో అలా ట్రెండ్ అవుతుంది ఇది. సో బ్రదర్, మీరేం చేస్తుంటారు దీంట్లో? యాక్చువల్గా ఇక్కడ మా టీమ్ లో నాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే క్యాటరింగ్స్ కానీ, ప్రీ ఆర్డర్స్ కానీ ఇవన్నీ నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. స్విగ్గీ, జొమాటో, ఈవెన్ మా క్యాటరింగ్స్, మా మెనూలో ఉన్న కర్రీస్ కానీ, కర్రీస్ ఉన్నాయి, కోల్డ్ కర్రీస్ లో మేము అన్ని ప్రీ ఆర్డర్స్, గ్రాసరీస్ ఇట్లా ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. టోటల్ గా మీరు దగ్గర ఉండి, సో ఏదైతే మనకి వంటకు సంబంధించిన విషయం ఉంటుంది, అవునవును, క్యాటరింగ్ అని ఆర్డర్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంది. స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. 90s పిఠాపురం బిర్యానీస్ పెట్టగానే. ఓకే, సో ఈ విధంగా అంటే హోటల్స్ కు కూడా మీరు మా ఆఫీసెస్ కి సాఫ్ట్వేర్ మన రీసెంట్ గా కూడా ఒక 2-3 ఆర్డర్స్ వచ్చినాయి. ఈ రోజు మధ్యాహ్నం అయితే తలకాయ కూర మా ఫేమస్ అన్నమాట. అది నన్ను మటన్ పలావ్, స్పెషల్ మటన్ పలావ్ 35 నంబర్స్ కి ఆర్డర్ వచ్చింది. మొన్న వచ్చేవాడికి ములక్కాయ చికెన్, మన ఓల్డ్ వర్షన్ కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్ రెసిపీస్, చికెన్ మటన్, దోసకాయ ఎండి చేప, దోసకాయ రొయ్యలు, ఇట్లా ఈ కర్రీస్ అన్ని ఆర్డర్స్ వస్తా ఉన్నాయి. ఆర్డర్స్ కావాలనుకున్న కేజీ దగ్గర నుంచి మనకి రెడీగా ఉంటాయి. ఒక 4 అవర్స్ 3 అవర్స్ ముందు మాకు కాంటాక్ట్ అయితే సో గుడ్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఒక థర్డ్ వర్క్ తీసుకోవడం హ్యాపీనే, కానీ దాన్ని అప్లై చేయాలి. సో మనకు ఒక హెల్ప్ కావాలంటే మాత్రం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సో మీ గురించి విన్నాను సార్. మీరు అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా అన్నయ్య నేను డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, దాన్ని ఇలా చేద్దాం. నాకు వేరే బిజినెస్ ఉంది, ఓకే, అది వేరే వాళ్ళకి చూసుకోమని చెప్పి వచ్చేసాను. ఓకే, ఇప్పుడు మీ టీమ్ ను చూసుకుంటే మొత్తం మీరు ఫ్రెండ్సా ఎలా అసలు దీనిలో చూసుకుంటే? 90s గ్రూప్ అంతే, దానికి ఒక ఏంటంటే లేదనమాట. 90s గ్రూప్ అంటే అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఓకే, సో ఇంకా మీరు ఫర్దర్ ఏం చేయాలనుకున్నారు ఫర్దర్ దీని తర్వాత? దీని నుంచి
ఫ్రాంచైజీస్ వెళ్ళాలనుకున్నారు. అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఫ్రాంచైజీ ఏ విధంగా ఇస్తారు మీరు? ఏ రేంజ్ లో నార్మల్ ఫ్రాంచైజీ సో ఎవరైనా విజిట్ అవ్వచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ వరకైనా లేదంటే ఏపీలో పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో పెట్టే అవకాశం అయితే ఉంది. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ అండ్ మేమందరూ ఫ్యాన్, అంటే మేమందరం ఫ్యాన్సే, కానీ అన్న డై హార్డ్ ఫ్యాన్. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒకసారి హ్యాండ్ చూడొచ్చు. అండ్ యాక్చువల్ గా ఆయన బియర్డ్ గానీ మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారా భక్తులు అనడానికి ఇదే నిదర్శనం అనమాట. యాక్చువల్ గా ఆయన మొక్కు కూడా తిరుపతి మొక్కు ఉంచుకున్నారు. అండ్ మా కోసం యాక్చువల్ గా 1 వీక్ నాకే వెళ్ళాలి. అండ్ నేను ఎప్పుడైతే ఆపరేషన్ స్టార్ట్ చేసామో డే 1 నుంచి కూడా అసలు ఈయన ఇక్కడే ఉంది. మేమైతే టైంకి తింటున్నాం, పడుకుంటున్నాం, కానీ మా అందరికి నిద్ర ఉంటుందంటే మెయిన్ రీజన్, ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మా అందరికి నిద్రపోతున్నాం అంటే మెయిన్ రీజన్ ఈ మీద వదిలేసే మేము అందరూ నిద్రపోతున్నాం. మేము అందరూ ప్రశాంతంగా పడుకుంటున్నాం అండి. అన్ని ఆపరేషన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్ని మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఒక విధంగా చెప్పాలంటే మనం వెంకటన్న మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. అండ్ 1 by 1 అండ్ యాక్చువల్ గా మీరు ఒకసారి కిచెన్ చూసుకోవచ్చు. మా కిచెన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకో 1 more ఇంపార్టెంట్ పర్సన్ మీకు ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఖచ్చితంగా. సో మనం అయితే రెస్టారెంట్ కి వచ్చాము. ఇదేంటంటే మన కిచెన్ సెక్షన్ అన్నమాట. దీంట్లో మనం చూసుకుంటే కిచెన్ సెక్షన్ కాబట్టి అన్ని ఇక్కడ రెడీ చేస్తుంటారు. బిర్యానీ, సో ఇంకా చాలా ఐటమ్స్ తయారు చేస్తుంటారు కాబట్టి సో కిచెన్ చూసుకుంటే చాలా నీట్ గా ఉంది, చాలా హైజెనిక్ గా వీళ్ళు చేసుకోవడం జరిగింది కిచెన్ ని. సో ఎవరైతే ఇక్కడ కిచెన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ ఏ ఐటమ్స్ చేస్తుంటారు, ఏంటి ఫుడ్ రెసిపీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళ మాట్లాడి మనం చేసుకోవాలి. యాక్చువల్లీ ఎస్పెషల్లీ మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ మాకు ఎప్పుడైతే ఈ థాట్ వచ్చింది, ఒక పార్ట్ అయితే కిచెన్ పార్ట్ బిలాంగ్స్ టు మా వదిన. అసలు ఎప్పుడైతే మేము ఇది ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మేము ఎప్పుడైతే థాట్ ముందుకు తీసుకొచ్చారో పాపం ఆవిడ బొటిక్, విజయవాడలో పెద్ద బొటిక్ ఉంది తనకి. ఆ బొటిక్ ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఇక్కడే ఉంటూ దగ్గర 1 week 10 days నుంచి తనే ఇక్కడ మొత్తం అంతా చూసుకునే ప్రయత్నం. ఎంత హైజీనిక్ గా ఉన్నా, ఎంత టేస్టీగా ఉన్నా, ఇంత మంచి రెసిపీస్, ఇంత వింటేజ్ రెసిపీస్ రావడానికి మెయిన్ రీజన్ మా వదిన. ఇంత ఈ రెస్టారెంట్ గానీ, ఈ హోటల్ గానీ, పిఠాపురం ఓడి ఎంత సక్సెస్ అయిందో దానికి మెయిన్ ఈ ఫుడ్ ఎంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే ఆ క్రెడిట్, ఈ ఫుడ్ క్రెడిట్ కానీ, ఈ రెసిపీస్ క్రెడిట్ కానీ ఫస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది మా వదినకే. ఒకసారి మా వదినతో మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి మేడం, మీ పేరు? మాళవిక. సో ఈ రెస్టారెంట్ పెడుతున్నామనే ఆలోచన వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు ఐడియాతో పెట్టాము. ఓకే, మీ బాబు ఐడియాతో పెట్టారు. సో పెట్టిన తర్వాత అంటే మీరేం చేస్తారు ఇక్కడ? ఫుడ్ చూడడము, ఫుడ్ చెక్ చేయడము, ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పడము, అన్ని చెక్ చేసి టేస్టీగా ఉందో లేదో చూసుకొని అప్పుడు మేము హైజీనిక్ గా ఉందో లేదో చూసుకొని కస్టమర్స్ కి ఇస్తాం. సో ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే ఫర్దర్ మనకి మీరు ఇంట్లో చేసినప్పుడు ఒక 10 members, ఒక 16 members వరకు చేస్తారు. సో ఇక్కడ 100 మంది వస్తుంటారు. సో ఎలా దీన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు? 100 మంది కూడా అనేది నాకు ప్యాషన్. కుకింగ్ అనేది, ఫుడ్ కుకింగ్ చేయడం నాకు బాగా ప్యాషన్ అన్నమాట. అందుకోసమే ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటివి కూడా చిన్న చిన్న మనం ఇంట్లో ఎలా చేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ కూడా నేను ఏంటంటే అది మన ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లా చేసి మన దగ్గర ఉండి అన్ని చూసుకుంటాము అట్లాగే ఇక్కడ కూడా నేను అలాగే చేస్తున్నాను అన్నమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని నేను ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడం, వాళ్ళకి ఎలా ఉందో చెప్పడము, కర్రీస్ చూడడము, టేస్ట్ చూడడము అన్ని చూసి నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు మేము కస్టమర్స్ కి పెడుతున్నాం అన్నమాట. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరన్నా ఇచ్చారా? అంటే మీ ఫుడ్ ని చూసి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఇస్తే ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరని చెప్పలేము. మేము పెట్టిన కొన్ని రోజుల్లోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఏంటంటే ఫుడ్ మాకు ఏంటంటే ప్లస్ అన్నమాట. ప్రతిదీ ఎక్కువ ఓవర్ గా మసాలాలు యూజ్ చేయకుండా ప్రతిదీ అందరూ స్పెషల్ గా తినేటట్టుగా చూసేటట్టుగా చేసాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు మౌనిక అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ప్రగతి నగర్ నుండి వచ్చామా. సో ఈ రెస్టారెంట్ పిఠాపురం అనగానే మీకు ఏమనిపించింది? పిఠాపురం అనగానే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాకపోతే ఒకసారి చూద్దాము అనేసి పేరు కోసం వచ్చాము. ఇక్కడికి వచ్చాక రెసిపీ కూడా నచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇది 3rd time నేను రావడం. ఓహో మేడం, ఇప్పుడు బిఫోర్ మీరు బయట ఎక్కడన్నా తింటారు కదా, సో అక్కడికి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఎలా ఉంది? టేస్ట్ బాగుంది, రీజనబుల్ రేట్ ఉంది.
ఇంకొకటి ఏంటంటే ఇంట్లో తిన్న ఫుడ్ లా ఉంది. హోమ్ ఫుడ్ లా అనిపించింది. ఇంట్లో మనం అంటే బయట వచ్చేసి మసాలాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం తినలేము, కొంచెం పిల్లలకు కూడా పెట్టలేము. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాము, ఇది సెకండ్ టైం ఫ్యామిలీతో రావడం. నేను ఫస్ట్ టైం పార్సల్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే తినొచ్చో తినలేమో అనేసి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పార్సల్ తీసుకొని వెళ్ళా, నచ్చింది. ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు సెకండ్ టైం ఫ్యామిలీతో రావడం. అంటే మీరు ఫస్ట్ మీకు డౌట్ ఉండేది, సో ఇక్కడికి వస్తే ఫుడ్ తినగా ఒకవేళ బాగుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉండింది. ఇక్కడికి తీసుకొని పోయి తినిన తర్వాత మాత్రం మీకు ఒక హౌ డు యు ఫీల్ మేడం? మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపించింది? ఈ అట్మాస్ఫియర్ కూడా చూసుకుంటే మనకి వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఫుడ్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ కూడా బాగుంది, కొంచెం నీట్ గా ఉంది. మరి హై కాకుండా లో కాకుండా మనం అందరం తినొచ్చు, కూర్చొని కలిసి ఫ్రెండ్స్ తో కూర్చొని తినొచ్చు. అంటే మేడం మీరు దగ్గర ఉంది కాబట్టి అని వచ్చారా, లేకపోతే దీని మీద ఇష్టంతో వచ్చారా? ఇష్టంతో వచ్చాము. మామూలుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం అని వచ్చాము ఫస్ట్ టైం. పిఠాపురం మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి అలా వచ్చాము. తర్వాతకి వచ్చేసి ఫుడ్ నచ్చింది. ఫుడ్ నచ్చకపోతే ఇది థర్డ్ టైము. అంటే వీళ్ళు 10 days మావినట్టుంది. 10 days లో ఇది థర్డ్ టైము. 10 days లోనే థర్డ్ టైం. 10 days కూడా కాలేదనుకుంటా. 8 days లోనే మీరు 3 times తినేసారు? 3 times తిన్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నీ పేరు ఏమి? ఆనికనా? ఆన్విక. ఓకే, ఇక్కడ ఏం తిన్నావు? బిర్యానీ తిన్నావా? నీకు ఎలా అనిపించింది? బాగుందా? మళ్ళీ తీసుకుంటావా? మళ్ళీ ఎలా మరి? మీ అమ్మ ఇక్కడికి నెక్స్ట్ టైం వేరే చోటుకి వెళ్దాం అంటుంది, మళ్ళీ ఏం చెప్తావు? మమ్మీ ఇక్కడ రాదంట, వేరే చోటుకి వెళ్దామా అంటుంది. ఇక్కడికే వస్తావా? సరే, గుడ్ గుడ్ గుడ్. హాయ్ సార్. హాయ్. మీ పేరు? నా పేరు ఆనంద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గౌతమి నగర్ నిజాంపేట రోడ్ నుంచి వస్తున్నాము. సార్, ఇప్పుడు పిఠాపురం అని వినగానే మీకు ఏమనిపించింది స్టార్టింగ్ లో? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు నాకు నిజం చెప్పాలంటే. సో బీయింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను నిజం చెప్పాలంటే పేరు ఆల్రెడీ విని ఇక్కడ పక్కన దగ్గరే కాబట్టి వచ్చాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ వస్తున్నారేమో అని అనుకున్నారా? డెఫినెట్ గా ఉంటే బాగుండేది. ఓకే, సో ఇక్కడికి రాగానే ఎలా అనిపించింది సార్ మీకు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డీసెంట్ ప్లేస్. అంటే అవుట్డోర్ చాలా బాగుంది. ప్లేస్ లుక్స్ గుడ్. యా, ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలా అనిపించింది? టేస్ట్ చాలా బాగుంది. నేను పలావ్ ఆర్డర్ చేసాం, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు బయట తింటారు, ఎన్నో చోట్ల తింటారు, కానీ దానికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అంటే ఫస్ట్ థింగ్ టేస్ట్ చాలా బాగుంది, పలావ్ టేస్ట్. చికెన్ వాజ్ టెండర్. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ వాజ్ వెరీ డీసెంట్. అంటే ద క్వాంటిటీ దట్ వాట్ యూఆర్ గెటింగ్ వర్సెస్ ద ప్రైస్ దట్ వాట్ దే ఆర్ చార్జింగ్ ఇస్ వెరీ రీజనబుల్ గా ఉన్నాయన్ని ఇక్కడ రేట్లు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మన హైదరాబాద్ లో ఎంతవరకు పలావ్ అనేది లేదు. సో ఇక్కడ పలావ్ అంటే మనకి మనకి ఏదైతే తూర్పు గోదావరి జిల్లా, సో అక్కడ అనిపిస్తుంది. సో ఇక్కడికి రావడం వల్ల ఎలా అనిపించింది అసలు మీకు పలావ్ అంటేనే? బేసిక్ గా అంటే పలావ్స్ నాకు ఇష్టమే, ఇప్పుడు అంత టేస్ట్ అనమాట. ఎందుకంటే వీఆర్ సౌత్ సైడ్ ఆఫ్ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చాము మేము. సో అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినేవాళ్ళం, బట్ టేస్ట్ ఇక్కడ చాలా బాగా అనిపించింది ఫుడ్. దీనికి ఒకవేళ రేటింగ్ అడిగితే మీరు ఎంత ఇస్తారు రేటింగ్? I'd give 4.5. Sir? 4.5. 4.5 కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే.